అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీలతో సమావేశాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుపై ట్రైనిజ్ టెక్నాలజీస్ తో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఇటు వి హబ్ లో భారీ పెట్టుబడులకు ఒప్పందం చేసింది. యువతకు ఉపాధి, ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. ఇక 4వ రోజు అమెరికాలో సీఎం టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో పాటు కొంతమంది అధికారులకు సంబంధించి ఈ అమెరికా టూరు చాలా అక్కడంతా కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో కలవడం, తర్వాత పెట్టుబడులను తెలంగాణలో పెట్టాలని చెప్పేసి భేటీ కావడం, అక్కడ ఒప్పందాలు కుదుర్చుకోవడం. ఈ 3 రోజులు వరుసగా 3 రోజుల నుంచి కూడా అది సీఎం బృందం అంతా కూడా అమెరికాలో చాలా బిజీగానే గడుపుతా ఉన్నది. ఇక ఇవాళ 4వ రోజు, ఇవాళ కూడా పలు కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలను, అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ బృందాలని కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కోరే అవకాశం అయితే ఉన్నది. ఇక మనకు ఇన్ని రోజుల పాటు, ఈ 3 రోజుల పాటు కూడా జరిగినటువంటి దాంట్లో పలువురు కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతోని అక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, తెలంగాణలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి, తర్వాత తెలంగాణ అభివృద్ధి ఎలా జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరిగే భేటీలలో అక్కడి ప్రతినిధులకు చెప్తా ఉన్నారు. ఇక మనకు వరుసగా కూడా అంటే ఈ ప్రధానంగా ఈ అమెరికా టూరు 50,000 కోట్ల పెట్టుబడే ప్రధాన లక్ష్యంగా, తెలంగాణలో 50,000 కోట్లు పెట్టుబడే ప్రధాన లక్ష్యంగా ఈ టూరు కొనసాగుతున్నది. ఇక ఇవాళ 4వ రోజు ఈ టూరు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ 3 రోజుల పాటు కూడా వివిధ కంపెనీలతోని భేటీ కావడము, తర్వాత ఒప్పందాలు కుదుర్చుకోవడము అనేది జరిగింది. ఇక ఏదైతే తెలంగాణలో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. కాబట్టి అక్కడే అమెరికా వెళ్ళిన తర్వాతనే అక్కడ అమెరికా టూర్లో భాగంగానే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ సంబంధించి చైర్మన్ కూడా అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ చైర్మన్ ప్రకటించడం, ఆనంద్ మహేంద్రను ప్రకటించడం అనేది కూడా కొన్ని అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కొంత అవకాశం కూడా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. అక్కడి నుంచే ఈ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ప్రకటించారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఈ కాగ్నిజెంట్ కొత్త సెంటర్ని ఏర్పాటు చేసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ, తర్వాత ఆ కంపెనీ ప్రతినిధుల బృందంతో చర్చించారు, తర్వాత భేటీ అయ్యారు. దీని మీద ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే ఈ కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్లో కనుక ఏర్పాటు చేస్తే దానివల్ల 15,000 మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 15,000 మంది ఉద్యోగాలు డైరెక్ట్గా ఆ కంపెనీలో వస్తే దాంతో పాటు దాని మీద డిపెండ్ అయ్యి మరికొన్ని కూడా కొత్తగా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ కాగ్నిజెంట్కు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ కొంత అభివృద్ధి కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక వి హబ్లో భారీ పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. తర్వాత దాని మీద చర్చలు జరిపారు. ఇక్కడ పెట్టే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సో ఈ దాదాపు ఇప్పటికే 42 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఆల్రెడీ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇక రాబోయే 5 ఏళ్లలో ఈ స్టార్టప్లో మరో 839 కోట్లు పెట్టుబడి పెట్టే విధంగా కూడా దీని మీద చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇక దీంతో పాటు హైదరాబాద్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇది కనుక వస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్కి సంబంధించి ఇక్కడ కనుక ఏర్పాటు చేస్తే దీంట్లో 1000 మంది అదనంగా 1000 ఉద్యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరికొంతమంది కూడా యువతకు ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీంతో పాటు ఆర్సీసీఎం విస్తరణకు సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇక హైదరాబాద్లో హెచ్సిఏ హెల్త్ కేర్ సెంటర్కి సంబంధించి కూడా ఏర్పాటుపై అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చించారు, తర్వాత భేటీ అయ్యారు. దాని మీద కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో దీనికి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇది కూడా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అధికారులతో కూడా చర్చించారు. ఇక 2G బయో ఇథనాల్కు సంబంధించినటువంటి ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాని మీద కూడా చర్చించారు, ఒప్పందం కూడా కుదుర్చుంటున్నారు. ఇట్లా ఈ అమెరికా టూర్లో ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్లు
50,000 పెట్టుబడి ప్రధాన లక్ష్యంగా ఈ టూర్ ఉంటుంది. ఈ టూర్లో మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టూర్ వెళ్లారు. తర్వాత పలువురు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా అక్కడ వివిధ కంపెనీలతో చర్చిస్తున్నారు. తర్వాత అక్కడ భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కనుక పారిశ్రామిక సంబంధించినటువంటి ఈ కంపెనీలు కనుక ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు ఉండే అవకాశం ఉంటుంది, ఏమేమి చేస్తాము, సో ఇక్కడ పెట్టుబడి పెడితే ఎట్లాంటి ఉపయోగాలు ఉండే అవకాశం ఉంటుంది, ఇక ఈ ఉపాధి అవకాశాలు కూడా ఎట్లా పెరిగే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ ప్రధానంగా ఇవే ఎజెండాగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతున్నది. ఇక ఇవాళ కూడా పలు కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఈఓలతో భేటీ అయ్యి తర్వాత ఇక్కడ పెట్టాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా ఈ 10 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులే ప్రధాన ఎజెండాగా భేటీలు అవుతున్నారు. కంపెనీల సీఈఓలతో చర్చిస్తున్నారు, ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. సో ఈ 4-5 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. చాలా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక ఎన్ఆర్ఐలకు సంబంధించి కూడా వాళ్ళతో కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన మొదటి రోజే అక్కడ చర్చించారు, వాళ్ళతో సమావేశమయ్యారు. తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టాలి, మీకు తెలంగాణలో పెట్టుబడులు పెడితే చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళకు కూడా కొంత సెంటిమెంటల్గా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇట్లా ఓవరాల్గా ఎన్ఆర్ఐలు మరోపక్క ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే విధంగా ఈ టూర్ కొనసాగుతుంది. శ్రవంతి.